ఓం నమో మహద్భ్యో గురుభ్యః. చాణక్య నీతి సుధలో భాగంగా ప్రతిరోజు ఒక నీతి శ్లోకాన్ని గురించి మనం తెలుసుకుంటూ ఉన్నాం. నేటి రెండవ అధ్యాయం వ్యక్తిత్వ వికాసంలో భాగంగా ఈ 33వ రోజైన ఈ రోజున గడిచిపోయినటువంటి ఒక్క క్షణాన్ని కూడా తిరిగి వెనక్కి మనం తీసుకురాలేం. కాబట్టి ఏమి చేసి ఈ సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలో ఆచార్య చాణక్యుడు చాలా అద్భుతమైనటువంటి ఈ శ్లోకం ద్వారా వివరించారు. శ్లోకేన వా తదర్థేన తదర్థార్థాక్షరేణ వా అబంధ్యం దివసం కుర్యాత్ దానాధ్యయన కర్మభిః అని చెప్తున్నారు. సాధారణంగా మనం ఒక మంచి పుస్తకాన్ని చదవాలని కానీ, ఒక మంచి వ్యక్తిని కలవాలని కానీ, ఒక మంచి పని చేయాలని కానీ అనుకుంటూ ఉంటాం. కానీ కొన్ని కారణాల చేత ఈరోజు కుదరలేదు కాబట్టి ఈ పనిని రేపు చేద్దాం అని చెప్పి వాయిదా వేస్తూ ఉంటాం. కానీ చాణక్యుడు ఏం చెప్తున్నారు అంటే, ఒక మంచి విషయాన్ని తెలుసుకోవడం కోసం ఒక శ్లోకాన్ని చదవాలి అని చెప్తున్నారు. అది వీలు కాకపోతే కనీసం సగం శ్లోకాన్నైనా చదవమన్నారు. అది కూడా కుదరకపోతే ఆ శ్లోకంలో పావు భాగాన్నైనా సరే తెలుసుకోమంటున్నారు. అది కూడా కుదరలేదని అనుకుంటూ ఉంటాం. కనీసం ఒక్క అక్షరాన్నైనా సరే చదవమంటున్నారు. ఆ ఒక్క అక్షరం కూడా మనలో ఉండేటువంటి ఆలోచనా దృక్పథాన్ని మార్చేటువంటి శక్తి ఆ ఒక్క అక్షరానికి ఉందని చెబుతున్నారు. మరి మనకి జ్ఞానం ఎలా వస్తుందయ్యా అంటే, పెద్ద పెద్ద గ్రంథాలు కూడా చదవాల్సిన అవసరం లేదు. ప్రతిరోజు ఒక మంచి మాట నేర్చుకున్నా ఏడాదికి 365 మంచి విషయాలు మన మెదడులో నిక్షిప్తం అవుతూ ఉంటాయి. అదేవిధంగా ఈ రోజులో మనం ఇతరులకు చేసినటువంటి సహాయం ఏమిటి, లేదంటే మనం ఇతరుల నుండి కూడా నేర్చుకున్నటువంటి కొత్త విషయం ఏమిటి అనేటువంటి ఆలోచనని మనం తెలుసుకోవడమే నిజమైన సంపదగా చెబుతూ ఉన్నారు చాణక్యుడు. అలానే శ్లోకంలో అబంధ్యం అనేటువంటి పదాన్ని వాడారు. అంటే సమయాన్ని మనం బంధించి ఉంచలేం. అందుకే ఆ సమయాన్ని జ్ఞానంతో నింపాలి అని చెప్పి ఆచార్య చాణక్యుడు ఎంతో అద్భుతంగా ఈ విషయాన్ని తెలియజేస్తున్నారు. స్వస్తి.